నమస్తే వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. బీఆర్ఎస్ లో రాజకీయ దుమారం కొనసాగుతుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ పార్టీలో కలకలం రేపుతుంది. బీజేపీపై మీరు 2 నిమిషాలు మాత్రమే మాట్లాడడంతో భవిష్యత్తులో బీజేపీతో పొత్తు పెట్టుకుంటారనే ఊహాగానాలకు తావు ఇచ్చినట్లయిందని లేఖలో పేర్కొన్నారు. ఇక బీజేపీతో ఇబ్బంది పడిన తాను కూడా ఇదే అంశాన్ని కోరుకున్నానన్నారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పై నమ్మకం కోల్పోయిన వారు బీజేపీ మనకు ప్రత్యామ్నాయం అవుతుందని అనుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడంతో బీజేపీకి మనం సాయం చేశామనే కోణాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిందన్నారు. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేస్తున్నాం. ఈ ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి పల్లె రవికుమార్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి రమేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి ఇద్దరికి. గుడ్ మార్నింగ్ అండి. రవికుమార్ గారు, ముందుగా మీతోనే స్టార్ట్ చేద్దాం. సో ఏం చెప్తారు? ఎమ్మెల్సీ కవిత లేఖపైన మీ స్పందన ఏంటి? అంటే కేసీఆర్ కి ఎమ్మెల్సీ కవితకి ఏమైనా దూరం పెరిగిందా? ఏదంటే నేరుగానే వెళ్లి కలవచ్చు కదా, ఇలాంటి ఏదైనా అసంతృప్తి ఉన్నా ఏదున్నా. అంతేగాని మే 2న రాసిన లేఖ రాయడం ఏంటి? ఆ లేఖ ఇప్పుడు బహిర్గతం అవ్వడం ఏంటి? ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. మీకు మిత్రుడు రమేష్ గారికి, జీ న్యూస్ కి గుడ్ మార్నింగ్ అండి. అందరికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు లేఖ అన్నది సరే, ఈరోజు లేఖ అది నిజంగా కూడా కవిత రాసిందా లేదా అన్నది ఒక చర్చ. ఎందుకంటే కవిత చెప్పదలుచుకుంటే, కేసీఆర్ గారికి విషయం ఏదైనా చెప్పదలుచుకుంటే స్వయంగా నేరుగా ఆయన కలిసి చెప్పే అవకాశం ఉన్నది, చెప్పగలిగేటటువంటి అవకాశం. అయితే ఇవాళ రాసినటువంటి కాంటెక్స్ట్ ఏంటంటే, ఆమె రాసినటువంటి లేఖలో ప్రస్తావించిన అంశాలు మిగతా అదొక భాగము, అవన్నీ అంతర్గతంగా టీఆర్ఎస్ పార్టీలో ఎప్పటికి కూడా నిరంతరం చర్చలు జరుగుతుంటాయి. అంశాల వారీగా ఉంటుంది, చెప్పేవాళ్ళు మాట్లాడేవాళ్ళు చెప్తుంటారు. దాన్ని బట్టి కేసీఆర్ గారు దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు, పార్టీకి ఎట్లా ముందుకు తీసుకోవాలి అనేటువంటి నిర్ణయాలు జరుగుతుంటాయి. అదొక భాగం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా విషయాల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చడంలో విఫలమైంది. అది ప్రజలు సందర్భం వచ్చినప్పుడల్లా దాన్ని చూపిస్తున్నారు. రెండవది, వితిన్ ద కాంగ్రెస్ పార్టీలో ఇంకా లేటెస్ట్ ఏంటంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే దీనికి యంగ్ ఇండియా ఇష్యూలో, మనకు తెలుసు నేషనల్ హెరాల్డ్ ఇష్యూలో, దానికి సంబంధించినటువంటి ఇష్యూలో రేవంత్ రెడ్డి, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి గారి పేరుని దాంట్లో చేర్చడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్ ఎందుకంటే అప్పుడు యంగ్ ఇండియా దాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆ సంస్థకి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి కొంత ఆస్పిరెంట్స్ కానీ, కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ విషయంలో కానీ, ఎలక్షన్లప్పుడు 2019 నుంచి 2022 మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారు కొందరిని ఆశ పెట్టి, కొందరిని మీరు ఇవ్వాల్సింది అని చెప్పేసి బెదిరించి దానికి పార్టీకి, ఆ యంగ్ ఇండియా సంస్థకి ఫండింగ్ చేసిందని వాళ్ళ లేటెస్ట్ గా ఆ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిఎంఎల్ఏ కింద కేసు నమోదు సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారితో పాటు ఇంకొక 5 పేర్లు చేర్చిన దాంట్లో రేవంత్ రెడ్డి గారి పేరు కూడా వచ్చింది. దాన్ని డైవర్ట్ చేయడం కోసం కేవలం ఎప్పుడు కూడా ఏంటంటే, ప్రధానమైనటువంటి ఇష్యూస్ వస్తున్నప్పుడు ఆ డైవర్షన్ టాక్టిక్స్ కోసం, డైరెక్షన్ పాలిటిక్స్ కోసం ఇంకొక పెద్ద పొలిటికల్ ఇష్యూని క్రియేట్ చేసినట్టుగా దాన్ని చేసే డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకేం లేదు. అదే కాంగ్రెస్ పార్టీలో స్వయంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత గారు మొన్ననే అదే తెలంగాణ గాంధీ భవన్ లోనే పిసిసి అధ్యక్షుడు ఛాంబర్ ముందే ధర్నా చేస్తారు. కాంగ్రెస్ పార్టీలో పార్టీకి పనిచేసేటటువంటి వాళ్ళ మీద వాళ్లకు అవకాశాలు లేవు, వాళ్ళని అనగదొక్కుతున్నారు. మొత్తం కేవలము ఎవరైతే వీళ్లకు ముఖ్యమంత్రికి 2 పిసిసి అధ్యక్షుడు వాళ్లకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్లకు బంధువులకు, వాళ్లకు ఒక వర్గానికి ఏకంగా పదవులు ఇచ్చుకుంటూ పోతున్నారని బహిరంగంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బహిరంగంగా మాట్లాడింది. తర్వాత పర్సంటేజ్లు ఇస్తే తప్ప పని అవుతలేదని చెప్పేసి స్వయంగా మంత్రి కొండా సురేఖని ఓపెన్ గా బహిరంగ మీరు చెప్తుంది కరెక్టే. ఇవన్నీ మనం అందరం చూస్తూనే ఉన్నాము. చర్చగా లేకుండా చేయడం కోసము
కవిత అనేటువంటి కవిత ఏదో లేఖ రాసింది అంటే అన్నటువంటి విషయం. కేవలం డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇప్పుడు లెటర్ బహిర్గతమైందంటారా? ఖచ్చితంగా అండి, వేరే ఇంకేం లేదు. ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ ఇష్యూలో రేవంత్ రెడ్డి గారి పేరు ప్రముఖంగా చర్చలోకి వస్తుంది. సరే, అది చర్చకు బహిర్గతం జరగకుండా పేరు మీరే వచ్చింది అంటారు కాబట్టి డైవర్ట్ అది చర్చ చేయడానికి. జరగకుండా అదే స్థాయిలో ఇంకొక రాజకీయ చర్చని పురిగొల్పడం అనేది దీని అనుకున్నటువంటి ఎజెండా. ఓకే, రవికుమార్ గారు మీరే చెప్తున్నారు ఏమీ లేదు. డైవర్ట్ చేయడానికి లెటర్ బహిర్గతం చేస్తామని చెప్పేసి అంటున్నారు. సరే, అయితే మరి ఈ విషయం అందులో ప్రతి అంశానికి మీరు ఏకీభవిస్తున్నారా? బీజేపీకి సంబంధించి 2 నిమిషాలే మాట్లాడారు, నన్ను చాలా ఇబ్బంది పెట్టింది బీజేపీ, అట్లాంటి బీజేపీ గురించి మీరు 2 నిమిషాలే మాట్లాడారు. అండ్ ఇంకొకటి, కాంగ్రెస్ ప్రతిసారి బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే అంటూ కూడా చెప్పారు. మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా బీజేపీకి సాయం చేశారు అనే ఒక రకంగా కాంగ్రెస్ తీసుకెళ్లింది. సో ఇవన్నింటికి మీరు ఏకీభవిస్తున్నారు? కవిత మాటలు చెప్పింది నిజమే అంటారా? కవిత మాట్లాడింది, కవిత చెప్పింది అన్నది ఇంకా అబద్ధం అంటున్నాం కదండి. ఆ కవిత పేరు మీద కేవలము రేవంత్ రెడ్డి మీడియాను అడ్డం పెట్టుకొని సృష్టించినటువంటి ప్రచారం, కుట్రలో భాగంగా వచ్చినటువంటిది, బయటకు వచ్చిన కుట్రలో భాగంగా వచ్చినటువంటిది తప్ప కవిత రాయలేదు. కవిత ఎక్కడ చెప్పిందా నేను ఇది లేఖ రాసిందే నిజము, నేను ఇది చెప్పింది నిజం అని కవిత గారు ఎక్కడ చెప్పలేదే. మరి ఎక్కడిది అనుకుంటున్నారు? దానిపైన మరి మీరేమన్నా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా బీఆర్ఎస్ నుంచి? అసలు ఆ లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది, మరి ఎవరు రాసినట్టు? కవిత ఎక్కడ కూడా బహిరంగ తాను రాసినా అని చెప్పేసి కవిత అధికారికంగా ఎక్కడ రాయలేదు, చెప్పలేదు. కవిత గారు రిలీజ్ చేయలేదు, కవిత గారు బయట పెట్టలేదు. కవిత గారు పెట్టలేరు కానీ కవిత గారు రాసిన లెటర్ బయట పెట్టారు ఎవరో, అది ఇప్పుడు బహిర్గతమైంది అని చెప్పేసి వస్తున్నారు. జరుగుతున్నటువంటి కాంటెంట్ ఏంటంటే చాలా స్పష్టంగా విజ్ఞతతోటి లోతుగా జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, లోతుగా రాజకీయాన్ని అర్థం చేసుకునేటటువంటి వాళ్ళు వెంటనే పసిగట్టగలిగే విషయం ఏంటంటే కేవలం ఏంటంటే దీన్ని డైవర్షన్ ఒక భాగం అయితే, రెండవది ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ ఇవాళ క్షేత్రస్థాయిలో తెలంగాణలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజల్ని అనేక సందర్భాలుగా బాధితులుగా భయపెట్టి పరిపాలన చేస్తుంటే ప్రజల పక్షాన్ని నిలబడి ఒక శక్తివంతమైనటువంటి ఒక పటిష్టమైనటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ వల్ల ప్రత్యక్ష పోరాటం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద. దానికి ఏంటి బీజేపీ తోటి రేపు భవిష్యత్తులో పొత్తుంటది అనేటువంటి ఒక విషయాన్ని అంటగట్టి ఏంటంటే రేపు ఎప్పటికైనా కూడా బీజేపీతో కలిసిపోతాయి ఇదనేటటువంటి దాన్ని ఒక అభూత కల్పనని చేసి ప్రజల మైండ్లలో మెదళ్లలో చొప్పించేటటువంటి కుట్రలో భాగం మాట్లాడినటువంటి నెలలకు బీజేపీలు చాలా విషయాలుగా కేసీఆర్ గారు అద్భుతంగా మాట్లాడిందని చెప్పేసి చెప్పాను. బీజేపీని ఎందుకు మాట్లాడదు? సందర్భం వచ్చినప్పుడల్లా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ తోటి యుద్ధం చేసి ఒక వైపున కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేసింది బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ స్థానికంగా ఒక ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ తోటి కొట్లాడుతున్నట్టుంది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే రేపు ఎప్పటికైనా కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అవుతుంది అనేటువంటిది ఒక వాతావరణాన్ని కల్పించినట్లయితే ప్రజల్లో తెలంగాణలో ఇవాళ ఏంటంటే బీజేపీని కూడా బీఆర్ఎస్ పార్టీతో సమానమైనటువంటి ఒక థర్డ్ యాంగిల్ ట్రయాంగిల్ త్రిముఖంగా తీసుకురావడం ఒక్కొక్క బీఆర్ఎస్ కాదు బీజేపీతో కూడా మాకు పోటీ కనుక్కుందామండి ఒకసారి. రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఆ రాజకీయ కుట్ర తప్ప అంత రమేష్ గారు గుడ్ మార్నింగ్. సో ఏం చెప్తారు? మీ పైన చాలా వ్యతిరేకత, 17 నెలల్లో కాంగ్రెస్ పైన చాలా వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతని కప్పిపుచ్చడానికి, ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజు కవిత రాసిన లెటర్ అంటూ కూడా బయట డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. దానికి ఏం చెప్తారు? ఇందులో మీ పాత్రనే ఉందనుకోవచ్చా ఏంటి కాంగ్రెస్ పాత్ర? రమేష్ గారు హాస్యాస్పదమైన విషయం టిఆర్ఎస్ పూర్తి స్థాయిలో కోల్పోయే దిశకు చేరుకుంది. ఎక్కడన్నా ఖండించిందండి కవిత గారు? మీరు నాడు స్టేట్మెంట్ 6 పేజీల స్టేట్మెంట్ పంపిస్తే ఏదో క్రియేట్ చేసి పాపం ప్రొటెక్ట్ చేస్తున్నాడు మా రవికుమార్ గారు. ఆయనకు అందిన వార్త ఏదైనా ఉంటే కవిత గారు చెప్పారా? మరి మీ పార్టీ వ్యక్తులే కదా, మీకు ఏమైనా చెప్పారా? నేను రాయలేదు. ప్రెస్ ముఖంగా అన్ని ప్రెస్ వాళ్ళకి బహిరంగంగా మాట్లాడుతుంటే మీరేమో దాన్ని ఖండిస్తలేదు కవిత గారు, మీరేమో కాంగ్రెస్ క్రియేట్ చేస్తున్నది మాట్లాడడం పూర్తి స్థాయిలో హాస్యాస్పదమైన విషయం.
ముఖ్యంగా మీరు వినాల్సిన అవసరం ఏమిటంటే కవిత గారు మాట్లాడిన దానిలో ఒక రాజకీయ కోణం నుంచి మాట్లాడుతూ ఆయన బాధ అంత ఏంటంటే ఆయనను చిత్రవద చేసిరు, జైల్లో పెట్టి బీజేపీ వాళ్ళు, బీజేపీతో పొత్తు కలిగే పరిస్థితులు కలుగుతున్నాయి, ఎందుకు బీజేపీ వాళ్ళని తిట్టడం లేదనే విషయాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చింది. అందులో వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తూ ఉన్నారు, వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈ విషయం మీద. మీరు అలా తీసి పారేసి కాంగ్రెస్ మీద నెట్టడం ఎంతవరకు సమంజసం అండి? బ్రదర్, ఒక విషయం గ్రహించుకోండి, ఎక్కడన్నా మనం మాట్లాడేటప్పుడు ఏదో మనం కప్పిపుచ్చుకుంటాని కోసం మాట్లాడడం కన్నా ఏదైనా యథార్థాలు మాట్లాడితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబ పరిస్థితులు చిన్న భిన్నం అయిపోయింది, ఎక్కడోళ్ళు అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి, కొన్ని వేల కోట్లు సంపాదించారు, పంపకంలో కూడా చాలా కింద మీద అయితా ఉన్నది. సంతోష్ అనేటనే వాళ్ళ సొంత అన్నబిడ్డనే అన్నది, సంతోష్ అనే పేరు మీద కోట్ల రూపాయలు పెట్టి 100 ఎకరాలు, ఇప్పుడు నేను యుఎస్ఏలోనే ఉన్నా, ఇక్కడే టెక్సాస్ లో తీసుకున్నారని చెప్పి ఆమె ఒక అపవాదం వేసింది. ఇటువంటి అన్ని సమస్యలు కూడుకున్న పరిస్థితుల మీద, ఆర్థికమైన పరిస్థితుల మీద వాళ్ళు మిట్లాడుతున్నారు. ఇంకోటి, ఆయన బీజేపీ మీద వ్యతిరేకత ఉన్నది, ఆయన దాన్ని అక్సెప్ట్ చేస్తలేడు. ఇటువంటి విషయాలు మనం వాస్తవాలు మాట్లాడితే బాగుంటదండి. ఇంకోటి, కేసీఆర్ గారు ఎవరు చెప్తే వినటోళ్ళు కాదు. కేసీఆర్ బిడ్డకి చెప్తే బిడ్డకి 4 సంజాయించి పంపించడం. నేను కూడా చెప్పిన ఒక విషయంలో టీడీపీలో, అప్పుడు మేము టీఆర్ఎస్ లో ఫౌండర్ 2000లో, అప్పుడు నేను మానకొండలు వస్తే చెప్పిన, ఇక్కడ తెలంగాణలో కరెంటు బిల్లు కట్టకపోతే బిల్లు కట్టాలి వాళ్ళకి క్రిమినల్ కేసు పెట్టి జైల్లో పెడుతున్నారు సార్, దీని గురించి మాట్లాడాలంటే నాకేదో చెప్పిందనే మాట్లాడు. అదే వైఎస్ రాజశేఖరకి తేడా కొట్టున్నది. నేను ఆయనకు కూడా ఎప్పుడు కానీ కింద చిట్టి ఇస్తేనే ఇట్లా ఆపుతుండే ఎస్కాట్, నేను పోయి ప్రజెంట్ చేస్తుండే, ఎన్నో చెప్పాను. ఒకసారి సిరిసిల్లలో మీటింగ్ అయితే రైతులు మన చేనేత కార్మికులు నేసిన బట్టలను ప్రభుత్వ పరంగా కొనుగోలు చేస్తే ఆత్మహత్యలు తగ్గిపోతాయని మాట్లాడితే ఇమీడియట్ గా మాట్లాడారు. ఈయనకున్న తేడా అది. ఆయన ఎవరు చెప్తే వినే రకం కాదు. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా సొంత ప్రాజెక్ట్, సొంత ప్లాన్, సొంత డిజైన్, సొంత ఆలోచన, సొంత వ్యవహారం. ఆయన ఆయన అక్కడ ఇగో ఉంటుంది, నాదే నడవాలి, నాకు చేయాలి. అటువంటి వ్యక్తి ఆయన. మేము కన్నాల విషయంలో దగ్గరుండి చెప్తున్నా కదా, మాకు తెలిసిన విషయం ఏంటంటే, మనము మాట్లాడే విధానంలో కూడా నేను ఒకటే విషయం చెప్తున్నా, అసలు కవిత ఒక్కనాడు కూడా ఖండించలేదు, ఏ వ్యక్తి కూడా ఖండిస్తలేడు. ఇది కవిత ఏలేదని ఏ పెద్ద మనిషి కూడా చెప్తున్నాడు టీఆర్ఎస్ పార్టీ నుంచి. ఈ రోజు మీరు దాన్ని గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ సమస్య పోయే పరిస్థితి వస్తుంది. ఎట్లయితే ఆస్తి పంపకాల విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ, బీజేపీతో పొత్తు విషయంలో కానీ చాలా ఏకీభవిస్తలేరు. దాని మీదనే నడుస్తా ఉన్నది చరిత్ర. ఇది జగమెరిగిన సత్యం, అందరికి తెలిసిన నిజం. మీరు దాన్ని ఎంత కప్పిపుచ్చినా ఈ కేసు ఆ కేసు, కాంగ్రెస్ డెమోక్రటిక్ పార్టీ అంతర్గత విషయాల లోపల అందరికి ప్రజాస్వామ్యం బద్ధకంగా అడిగే హక్కు ఉంటుంది. మీరు మహిళా కాంగ్రెస్ అడిగినా, ఎవరు అడిగినా మీ పార్టీలో ఆ లెవెల్లో మాట్లాడాలి. ఎవరికన్నా స్టేజ్ మీద ఒకరిని మాట్లాడియలే అంత పెద్ద పబ్లిక్ మీటింగ్ లా కేసీఆర్ గారు. ఈ రోజు ఎవరైనా మాట్లాడిస్తున్నారా? మేము స్టేట్ కమిటీలో ఉన్నప్పుడు ఒక్కడే 3 గంటల దగ్గర ధారాళంగా స్పీచ్ ఇస్తుండే, ఎవరిని కూడా మాట్లాడినాడు. ఎవరైనా చెప్పుదామని పోయినా అతనికి చెప్పి పంపే నేచర్ అనేది. మహాంబావ గారు వ్యక్తి దొర. మరి ఏం చేస్తాం? దానిలో ఆయనకున్న పరిస్థితులను మేము అర్థం చేసుకున్నాం, మాకు తెలుసు ఆయన ఎలాడు. అందుకోసం ఆయన చెప్తే వినడని ఆయన ఏదో రకంగా ఒక లెటర్ పంపింది. కానీ ఖండించుకోరండి, రైట్? ఓకే, ఆయన ఖండించాలి కదా. 2వ తారీఖు వస్తే ఇప్పటివరకు ఖండించలేదంటే ఇప్పుడు మీరు దాన్ని గ్రహిస్తున్నారండి. బహిర్గతమైంది నిన్ననే కాబట్టి చూద్దాం ఖండిస్తారో లేదో కూడా. నేను మళ్ళీ వస్తానండి రమేష్ గారు. 2వ తారీఖు బయటకు వచ్చింది అన్నది అబద్ధం అండి, బయటికి రాలే. ఇప్పుడు ఆమె కవిత గారు ఇప్పటికీ అమెరికాలో ఉన్నది, ఇవాళ్లే వస్తున్నారు. ఆల్రెడీ ఇది బయటకు వచ్చిన సమయానికి ఆమె ఎయిర్ లో ఉన్నది, ట్రావెలింగ్ ఉన్నది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు వస్తుంది. వచ్చిన తర్వాత మాట్లాడితే వాస్తవం మీరు చెప్పినట్టు రమేష్ అంటే లెటర్ పైన ఎవరు మాట్లాడట్లేదు కదా. అంటే ఇప్పుడు అటు కాంగ్రెస్ వెంటనే స్పందిస్తుంది,
బీజేపీ మాట్లాడుతున్నారు కానీ ఇంతవరకు బీఆర్ఎస్ నుంచి ఎవరు కూడా అసలు ఈ లేఖ గురించి మాట్లాడడం లేదు. 1 కాదు 2 కాదు 6 పేజీలు రాశారంటే ఇది ఏ రకంగా వ్యతిరేకత ఉంది? బుద్ధి చెప్పింది సొంత కూతురే చెప్తుంది బుద్ధి, దానికి ప్రశ్నలు చెప్పండి, ఆ సమాధానాలు చెప్పండి అంటూ కమెంట్లు వస్తున్నాయి కదా. కనీసం అప్పటి నుంచి ఎవరు కూడా బీఆర్ఎస్ నేతలు బయటకు రాలేదే. వినండి, మేడం రవికుమార్ గారు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర సభ్యులు కానీ అంత ధైర్యం చేసి రాయగలుగుతారా ఒకరి పేరు మీద? ఇప్పుడు మీ పేరు మీద నేను లెటర్ రాయగలుగుతానా? ప్రెస్ కు రిలీజ్ చేయగలుగుతానా? ఎంత క్రైమ్ అది. వాళ్ళు మీరే డైవర్ట్ చేశారు, ఇదంతా మీ పని అని అంటున్నారు. వచ్చింది 2వ తారీఖు నాడు బయటకు వచ్చేది ఇచ్చింది అనేది అబద్ధము. ఇవాళ నిన్న బయటకు వచ్చింది, నిన్న దాని పేరు మీద మీడియాలో వచ్చింది. ఎక్కడికి వచ్చింది? బిగ్ న్యూస్ వచ్చింది, మిగతా ఇంకో టీవీ వచ్చింది, ఇంకో టీవీ వచ్చింది. అప్పుడు అది బయటికి వచ్చి ప్రచారం లేరు. రవి గారు కనుక్కుందామండి ఒకసారి. రాజకీయ విశ్లేషకులు నర విజయ్ కుమార్ గారితో కూడా మాట్లాడదాం, ఆయన ఒపీనియన్ ఏంటో తెలుసుకుందామండి. కాంగ్రెస్ చేసే కుట్రపూరిత కనుక్కుందామండి. విజయ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైతే కవిత రాసిన లేఖ ఇప్పుడు బహిర్గతం అవ్వడాన్ని ఏ రకంగా చూడాలి? ఇది రాజకీయ కుట్రనా? రవికుమార్ గారు చెప్పినట్లుగా ఇది తను రాయలేదు, ఇది డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే వాళ్ళు అంటున్నారు. అది వాస్తవమేనా? లేదంటే అందులో ఉన్న అంశాలన్నీ కూడా ప్రతి ఒక్క అంశం ఆలోచింపజేసే రకంగా ఉన్నాయి. సో ఏంటి, ఏమంటారు దీనిపైన? మీ వర్షన్ ఏంటి? ఇది తెలంగాణ అస్తిత్వం కావచ్చు, తెలంగాణ రాజకీయాల్లో కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి జాతీయ పార్టీలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నది బీఆర్ఎస్ ఆర్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ఇట్లాంటి అంశాలు, ఇట్లాంటి 25 సంవత్సరాల కాలంలో పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా అది ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడే పోతుంది, ఇక సమసిపోయింది, తెలంగాణ లేదు, ఏమీ లేదు అని చంద్రబాబు కానించి మొదలైనటువంటి అంశం. ఆ కుట్ర చంద్రబాబు దగ్గర నుంచి పార్టీ పుట్టినప్పటి నుంచే పార్టీ చచ్చిపోతుంది అనేది మొదలైనటువంటిది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి ఎమ్మెల్యేలను కొనడం, తీసుకోవడం, సంక్షోభంలోకి నెట్టేయడం, మొత్తం అంటే తెలంగాణ అస్తిత్వం వాస్తవానికి ఏంటంటే తెలంగాణ అస్తిత్వమే ఒక సంక్షోభంలో ఉన్నటువంటి సమయంలో వచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ నిలదొక్కుని ఇందాక వచ్చినటువంటి అంశం. గతంలో ఒకసారి హరీష్ రావు గారు కూడా ఆ పార్టీలోకి రాజశేఖర రెడ్డి పుష్పవించి హరీష్ రావు గారు వెళ్ళిపోయారు అనే అయిపోయింది. అప్పుడే టీఆర్ఎస్ పని అయిపోయింది, ఇక టీఆర్ఎస్ లేదు, ఇక సమసిపోయింది అన్నారు. అదే నరేంద్ర గారు ఉన్నప్పుడు ఒకసారి ఇట్లనే అన్నారు, విజయశాంతి గారి విషయంలో ఇట్లనే. అంటే ఒక తెలంగాణ అస్తిత్వం స్ట్రాంగ్ అవుతున్నటువంటి సమయంలో ఇట్లాంటి అంశాలన్నీ బీఆర్ఎస్ మీద కావచ్చు, కేసీఆర్ గారి మీద కావచ్చు వస్తున్నటువంటి అంశం. ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఈ సమయంలో ఏంటంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పూర్తి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేక ఒక రాజకీయ సంక్షోభంలోకి క్రమంగా వెళ్ళిపోతున్నటువంటి అంశం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద విశ్వసనీయత రోజు రోజుకు పడిపోతుంది. నిన్న ఈడీ కూడా ఈ నేషనల్ అవార్డు కేసులో రేవంత్ రెడ్డి పేరు రావడం జరిగింది. అదేవిధంగా మిగతా అంశాలు ఏవి కూడా పార్టీలో మంత్రులు లెక్క చేయట్లేరు, ఒక మంత్రి కూడా లెక్క చేయట్లేరు. ఇట్లాంటి సంక్షోభం అంతా నిరంతరం తన పేరు తానే మర్చిపోయేటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. ముఖ్యమంత్రి తాను కాదనుకునేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయింది. నిరంతరం సంక్షోభం, ఆ కాంగ్రెస్ పార్టీ చుట్టే సంక్షోభం ఎక్కువైపోయింది. రోజు రాజకీయాల్లో కావచ్చు, రోజు మీడియాలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ రాజకీయ సంక్షోభం మీదనే ఎక్కువగా చర్చ జరుగుతున్నది. ఎప్పుడు ఏ రకంగా ఏదైతుందో అనేది. మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి బీజేపీ లేవట్లేదు, బీజేపీకి సంబంధించినటువంటి రావట్లేదు. ఈ సమయంలో ఇష్యూస్ డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ లో ఉన్నటువంటి అంశానికి సంబంధించినటువంటి ఇట్లాంటిది ఒకటి సృష్టించినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే లెటర్ కి సంబంధించినటువంటి అంశం ఇంతవరకు నేను రాసినానో దాని మీద రాయలేదనో కవిత గారు ఇంతవరకు చెప్పలేదు. వస్తున్నారు ఈ రోజు అంటున్నట్టు బీఆర్ఎస్ లీడర్లు అంటున్నట్టు సాయంత్రం వస్తే ఏమైతుందో చూడాలి. అంటే ఇట్లాంటి అంశాలు, ఈ అంశాలన్నీ కూడా రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడైతే అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు సంక్షోభంలో ఉంటారో అటువంటి సమయం అప్పుడల్లా అవతల పార్టీలలో సంక్షోభం ఉందని సృష్టించే ప్రయత్నం బీఆర్ఎస్ చరిత్ర ఉంది. బీఆర్ఎస్ చరిత్ర 25 సంవత్సరాల చరిత్రలో వాళ్ళు ఉద్యమం చేసే సమయంలోనూ, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ ఈ రకమైనటువంటి అపోజిషన్ పార్టీలు చేసినటువంటి మనం కళ్ళారా చూసినాం ఇవన్నీ. ఎందుకంటే చంద్రబాబు, రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత రోషయ్య గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు,
ఎందుకంటే ఇప్పుడు అధికారం ప్రతిపక్షంలో ఉంది. టీఆర్ఎస్ అనే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి సంక్షోభాలను క్రియేట్ చేస్తున్నట్టు కనిపించింది. ఈ సంక్షోభాలన్నింటిని చూసింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ విషయం ఏంటంటే, కేసీఆర్ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అనేది తెలంగాణ సమాజం గుర్తించిందండి. తెలంగాణ సమాజం గుర్తించే 2 సార్లు కేసీఆర్ కి అధికారం ఇచ్చారు. కేసీఆర్ తెలంగాణ అస్తిత్వం అనేది అది ప్రతి పౌరుడు కేసీఆర్ ఉన్నంత వరకు అది ఏమి ఎవరికి తెలంగాణ అస్తిత్వానికి దెబ్బ తగిలేటువంటి సమయంలో కేసీఆర్ ఉంటాడు అనేది తెలంగాణ సమాజానికి తెలుసు. ఇప్పుడు తెలంగాణ ఎందుకంటే ఇక్కడున్న ఆర్థిక వనరులు కావచ్చు, ఇక్కడున్న సహజ వనరులు కావచ్చు, అటు అదాని కన్నుబడ్డదు, ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఢిల్లీకి సంబంధించినటువంటి ఇన్వెస్టర్స్ కన్నుబడ్డది. ఈ తెలంగాణ అస్తిత్వాన్ని, ఈ కేసీఆర్ లాంటి అస్తిత్వం ఇక్కడ ఉన్నట్లయితే మన ఆటలు సాగం అనేది ప్రధానంగా వీళ్ళకు ఉన్నటువంటిది. అందుకే నిరంతరం కేసీఆర్ అస్తిత్వం మీద, కేసీఆర్ అంటేనే తెలంగాణ అస్తిత్వం, ఆ అస్తిత్వం మీద దెబ్బతీయడానికి చేసేటువంటి కుట్రలో, నేషనల్ లెవెల్లో జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఈ రకమైంది. అదే మీరు తమిళనాడులో ఎందుకు చేస్తలేరండి? తమిళనాడులో జాతీయ పార్టీ లేవు, తమిళనాడులో చేయలేరు. స్టాలిన్ గానీ అటువైపు వాళ్ళు గట్టి అస్తిత్వం ఉన్నది. ఇక్కడ తెలంగాణ అస్తిత్వము కేసీఆర్. అందుకని కేసీఆర్ ఒక్కరిని ఇబ్బందులు పెట్టడమో, సంక్షోభం క్రియేట్ చేసినట్టు సృష్టించినట్లయితే, ఎందుకంటే మన పనులు ఈజీ అయితే అనేది దేశ లెవెల్లో ఉన్న వ్యాపారవేత్తలు కావచ్చు, జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక బంగారు బాతులాగా అయినటువంటి చూస్తున్నాం. నేషనల్ లెవెల్ అన్ని రకాలుగా సహకారాలు అందుతున్నట్టు ఈ సమయంలో ఇక్కడ సంక్షోభం పార్టీలో నిరంతరం చర్చ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి మారుతున్నాడు అనేటువంటిది, అందులో కూడా గుర్తింపు లేదు. పార్టీలో రోజొక ధర్నాలు స్టార్ట్ అయినాయి. కాంగ్రెస్ పార్టీలో కల్చర్ ఉందనుకో, ధర్నాలు, మహిళా సంఘాలే ధర్నాలు చేయడం లాంటివి ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ఈ సంక్షోభం నుంచి నిరంతరం రోజు ఇదే పేపర్లు వస్తుంటే, ప్రజల్లో నానుతుంటే, అరే ఉంటుందా పోస్ట్ ఊడుతుందా అనే ఒక అనుమానం కొద్ది జస్ట్ డైవర్షన్ లాగానే అనిపిస్తుంది తప్ప ఇది ముందు ఇంకా ఒకటండి విజయ్ గారు, అండ్ మీరు చెప్పిన అన్ని పరిగణనలోకి తీసుకుంటే మరోపక్క ఒక నిమిషం అండి రమేష్ గారు, నేను మీకు టైం ఇస్తాను. ఎస్ విజయ్ గారు, అండ్ మొన్న ఏదైతే ఈ రజతోత్సవ సభలో కేసీఆర్ ఒకరే మాట్లాడారు, సీనియర్స్ కి కూడా కాస్త ఛాన్స్ ఇస్తే బాగుండేదన్న లెటర్ లో ఒక అంశం, అండ్ ఇంకొకటి వక్ బిల్లు కానివ్వండి, ఎస్సీ వర్గీకరణ కానివ్వండి, బీసీ రిజర్వేషన్ల గురించి ఎందుకు కేసీఆర్ మాట్లాడలేదన్న అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది ఆ లెటర్ లో. సో ఈ రకంగా చూస్తే ఆ అంశాలు ఎవరికి అంటే అనుకూలంగా మాట్లాడించే రకంగా ఉన్నాయి. సో ఇది ఎవరు మెన్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఇప్పుడు ఒకవేళ ఆ లెటర్ నిజమే అనుకున్న ఫీడ్బ్యాక్ లాగా ఉంటుంది అనుకోండి, అందులో వ్యతిరేకమైనటువంటి అంశాలు ఏమున్నాయి? నీకు ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ సమీక్ష ఓడిపోయినటువంటి కొత్తలో నియోజకవర్గాల వారిగా సమీక్షలు పెట్టుకుంది. మొత్తం నియోజకవర్గంలో 200 మందిని 100 మందిని పిలిచి సమీక్షలు పార్టీ ఆఫీసులో పెట్టుకున్నాడు. ప్రతి కార్యకర్త దాదాపు ఈ అంశాలన్నీ కూడా చెప్పారండి. ఆ సందర్భంలో పార్టీ నాయకులు కూడా ఈ అంశాలు చెప్పారు. అవన్నీ పేపర్లో వచ్చినాయి, అవన్నీ ఉన్నాయి, అవన్నీ బహిర్గతమైనటువంటి అంశాలే. ఫీడ్బ్యాక్ లో మీరు ఇంకా అందరినీ కలిసి ఉంటే బాగుండేది, ఇవన్నీ నియోజకవర్గాల వారిగా సమీక్షలు జరిగినప్పుడే చెప్పినటువంటి అంశాలు ఇవన్నీ. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా జరిగినప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది చెప్పారు, అప్పుడు కూడా ఇటువంటి నాయకులే మాట్లాడినటువంటిది. చెప్పిన అంశాలే చెప్పినటువంటి అంశాలు నియోజకవర్గాల సమీక్షలోనే ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ కొత్తగా వచ్చినటువంటి అంశం అయితే అక్కడ ఉన్నది ఏం లేదు ఈ అంశాలు. అందుకని ఇదంతా క్లారిటీ రావాలంటే మాట్లాడాల్సినటువంటి అవసరం. కవిత గారు వచ్చిన తర్వాత మరి ఏం మాట్లాడిన తర్వాత మరింత ఉంటది. ఆ లెటర్ లో కూడా పెద్ద చూడాలనుకుంటే భూతద్దం పెట్టి చూడాలనుకుంటే చూడొచ్చుకోవచ్చేమో తప్ప వెంటనే రాష్ట్ర రాజకీయం ఆర్థికంగా సంక్షోభంలో ఉంది, పార్టీ రాజకీయంగా సంక్షోభంలో ఉంది, ఏ పనులు చేయకపోతున్నటువంటిది ఉన్నది, వ్యతిరేకత బాగా మొదలైనటువంటి సందర్భంలో ఒక డైవర్షన్ లాగానే కనిపిస్తుంది. ఇష్యూ డైవర్ట్ అయిపోతే ఇన్ని రోజులు కొంత అందాల పోటీల మీద కొంత చర్చ జరిగింది. ఈ అంశాలు యుద్ధం పేరుతోటి కొంత డైవర్షన్ అయింది. ఇప్పుడు అన్ని అయిపోయినాయి. ఇప్పుడు ఇది ఉంది కాబట్టి ఇది ఒక డైవర్షన్ లాగానే ఉన్నది తప్ప, ఎందుకంటే ఈ డైవర్షన్ ఉన్నా టిఆర్ఎస్ అనేది 25 సంవత్సరాలు. ఒక నిమిషం అండి విజయ్ గారు, మీ పాయింట్ పైన రమేష్ గారికి సబ్మిషన్. కాంగ్రెస్ కూడా చూసిందండి, నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ కూడా అనేక సంక్షోభాలు బ్రిటిష్ కాలం నుంచి ఉన్నాయి. కాంగ్రెస్ కూడా ఇట్లాంటి ఎన్నో చూసింది. రమేష్ గారికి మీ పాయింట్ పైన సబ్మిషన్ ఉందంట, ప్లీజ్ వెయిట్ అండి. రమేష్ గారు, ఒక్క విషయం విజయ్ కుమార్ గారు, మీరు టిఆర్ఎస్ సపోర్ట్ ఇస్తున్నారా, మీరు అనాలిసిస్ చేస్తున్నారు, నాకు అర్థమైతే లేదు. కానీ రాజకీయాల విషయం మనము మీరు విశ్లేషించే విషయాల్లో ఒకట మీరు ఎక్కడెక్కడికో మాట్లాడుతున్నారు. ఆ పార్టీ ఇంటర్నల్ లో ఎన్నో ఉంటాయండి.
ఒకసారి మీ కేసీఆర్ విషయం గ్రహిస్తే ఇప్పటికి కూడా ఆయన చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ధరణి కానీ ఆ 10 ఏళ్ల కాలంలో ఆర్థిక ఇబ్బందులలో ఈ రాష్ట్రాన్ని పడేసిన కూలగొట్టేసిన ఆర్థిక ఇబ్బందులకు కుదిపోయింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇదేసారి కాదండి, ఆ రోజు చంద్రశేఖర్ ప్రభుత్వంలో పివినేశ్వర్ వచ్చి కాపాడిండు. దేశాన్ని ఆర్థిక విప్లవం తీసుకొచ్చి గ్లోబలైజేషన్ పైన తెచ్చి ఈ దేశాన్ని ఉన్నత దేశాల శిఖరాలు తీసుకుపోయాడు. విదేశాల పెట్టుబడులు పెట్టిస్తే ఇలా మోటార్లు, కార్లు, కంప్యూటర్ ఇవో వచ్చింది కాంగ్రెస్ పార్టీ తరఫు. ఈ రోజు అదే విషయం చంద్రబాబు నాయుడు గారు కరెంటు లేక పూర్తి స్థాయిలో అధ్వాన్నమైన పరిస్థితుల్లో ఈ తెలంగాణని ఆంధ్రప్రదేశ్ వస్తే రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఇవాళ ఎంతో మందికి చేయూతనిచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడాడు. తెలంగాణ ఉన్న ప్రాజెక్టులన్నీ కట్టించిండు. 10-20 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఉన్న ప్రాజెక్టులన్నీ అయిపోయే పరిస్థితులలో కేసీఆర్ గారు వచ్చి అవన్నీ ఆపి కాళేశ్వరం డైవర్షన్ పెట్టారు. ఇవాళ ఇంకోటి ధరణి కార్యక్రమం పెట్టిండు. ధరణిలో ఎవరిని సంప్రదించకుండా కాళేశ్వరం బాగుందని రేవంత్ రెడ్డి మామే చెప్పిండు కదా, కాళేశ్వరం మంచిగుందని అలా మామే చెప్పిండు. కాళేశ్వరం బాగుందని సుప్రీంకోర్టే చెప్పింది. రేవంత్ రెడ్డి మామే నిన్ననే ఇచ్చిండండి పద్మారెడ్డి గారు టీవీలో ఇంటర్వ్యూలో చెప్తున్నారు. అవినీతి జరగలేదని రేవంత్ రెడ్డి మామే అంటున్నారు. నువ్వు మాట్లాడడం బాగా ఇప్పుడు ఒక చాలా లాభం ఉంటే బాగా ఖర్చు పెట్టి చేసే కార్యక్రమం అది యూజ్ అయ్యేది ఎక్కువ ఏం లేదు. కాళేశ్వరంలో కోణాల మీద పెద్ద ఎత్తున మొన్న నోటీసులు పోయినాయి. ఈటర్ రాయలందరికీ అందరూ వేరే నోటీసులు. ఒకటండి అంటే దాని గురించి కమిషన్ వేశారు, విచారణ జరుగుతుంది, మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అటు చారణ లాభానికి బారణ ఖర్చు పెట్టారా ఏంటి ఆ విషయాలు పక్కన పెడితే మీరు అంటున్నారు ఇంటర్నల్ విషయాలు కాంగ్రెస్ అడిగితే ఇంటర్నల్ విషయాలు అంటున్నారు. మరి బీఆర్ఎస్ ఇంటర్నల్ విషయాలకు మీరు వెళ్తారు, అక్కడ కుటుంబ రాజకీయాలు అంటారు. కాంగ్రెస్ పార్టీలో కుటుంబ రాజకీయాలు లేవా? అదిగా తల్లి మేమేమన్నాం ఈరోజు మీరు పేపర్ ముఖంగా టీవీ ముఖంగా అన్ని కాపీలు 6 పేజీల కాగితాలు బహిరంగంగా మాట్లాడుతున్నాయి. కాంగ్రెస్ అది మీరు చేసిన కుట్ర అని రవికుమార్ గారు అంటున్నారు. మాట్లాడు ఆ రాజకీయ కుట్ర మీరు ఏం తెలుసు అంటే బీజేపీ ప్రభుత్వం లక్షల కోట్లు పెట్టి 100 కంపెనీలు పెట్టి కాంగ్రెస్ ని డిఫెండ్ చేసింది. మేము అటువంటి పరిస్థితి చేయలే. రాహుల్ గాంధీని ఇందిరాగారు రాజశేఖర ఇప్పుడు కేసులు పెట్టిన కూడా డిఫెండ్ చేయడానికి కోసమే. అక్కడ ఏం యథార్థాలు ఏం లేవు. ఈ రోజు మాది ప్రజాస్వామ్యం గల పార్టీ, మొదటి నుంచి కూడా అదే పద్ధతి నడుస్తుంది. మాది మోనోపలి నడవదు, డామినేషన్ నడవదు, సింగిల్ మ్యాన్ షో నడవదు. ఎవరిదైనా మంచిది. మా పద్ధతి మీ పార్టీ పద్ధతి మీ పార్టీ పద్ధతి. కానీ ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్ గా వస్తే ఇంటర్నల్ మాట్లాడుకున్నాం. మా విషయాలు మేము తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది, ఇంటర్నల్ ఉంటాయి. కానీ ఇది బహిరంగంగా పత్రికలకు రిలీజ్ చేసింది, టీవీలకు రిలీజ్ చేసిన బహిరంగమైన లెక్కలు కదా మాట్లాడే విషయాలని. అది కాదు చెప్పలేదు ఇప్పటివరకు ఆమె చెప్పలేదు. దయచేసి ఆ మాట కాంగ్రెస్ బ్లేమ్ చేసే ముందు, మీ కుట్రాని బ్లేమ్ చేసే ముందు ఇది ఎంతవరకు కుట్ర అనేది మీ ప్రజలకు అర్థమవుతుందండి. వాళ్ళు ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వచ్చేసి ఫైనాన్స్ ఓడిపోయారు. పార్టీ ముఖ్యం కాదు అక్కడ ఇంటర్నల్. రమేష్ గారు ఒక నిమిషం అండి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక నిమిషం అండి రవికుమార్ గారు చెప్పండి ఏం చెప్తారు అంటే మీరు అంటున్నారు ఆ లెటర్ పూర్తిగా అదొక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే అంటున్నారు. అయితే అందులో బీజేపీతో పొత్తు గురించి ఒక క్లారిటీ ఇవ్వలేరు రజతోత్సవ సభలో కేసీఆర్ స్పీచ్ లో అని చెప్పేసి ఉంది. సో ఇది నిజంగానే అటు కాంగ్రెస్ మెన్షన్ చేసిందని అనుకుంటున్నారా, కాంగ్రెస్ చేసిందని అనుకుంటున్నారా ఈ పని? ఖచ్చితంగా సునీత గారు ఇక్కడ ఎన్నికలు ఎప్పుడున్నాయండి రాష్ట్రంలో? రేపు ఉన్నాయా, ఎల్లుండి ఉన్నాయా? ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నాయండి పార్లమెంట్ ఎన్నికలు కానీ లోక్సభ ఎన్నికలు కానీ. 3 ఏళ్ల తర్వాత రాజకీయానికి బీజేపీతో పొత్తా, కాంగ్రెస్ తో పొత్తా, లేకపోతే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రంలో అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ తోటి పోరాటం చేస్తుంది బీఆర్ఎస్ఏ. అట్లనే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మీద కూడా పోరాటం చేస్తున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోడీ తోటి లోపాయికారిగా అండర్స్టాండింగ్ వచ్చి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటిది బీజేపీకి. ఢిల్లీలోనేమో
కాంగ్రెస్ బీజేపీలు కొట్లాడినట్టు యాక్షన్ చేస్తాయి. కానీ తెలంగాణ మాత్రము రెండు ఒకటే. తెలంగాణలో రెండు ఒకటే. ఇక్కడ ప్రాంతీయ అస్తిత్వం లేకుండా, తెలంగాణ అస్తిత్వం లేకుండా రెండు కుట్రపూరితంగా చేస్తున్నటువంటి కేవలం రెండు జాతీయ పార్టీలు ఉండాలి అనేటువంటి ఒక రాజకీయ దుర్మార్గమైనటువంటి కుట్రపూరితంలో భాగంగానే ఇక్కడ టిఆర్ఎస్ పార్టీని రాజకీయంగా చంపేస్తే ఇక మనకు ఎదురుండదు. అయితే మీరు లేకపోతే అనేటువంటి ఆ రెండు ఒక అండర్స్టాండింగ్ తో చేస్తున్నటువంటి కుట్ర. ఎందుకు అంటే వాళ్ళ చాలా సందర్భాల్లో చోటే బాయ్ అని చెప్పేసి మాట్లాడాడు. ఎక్కడ కాంగ్రెస్ తో బీజేపీ తోటి అండర్స్టాండింగ్ తోనే ఉన్నారు. ఎక్కడ కూడా డిబేట్ బీజేపీ తెలంగాణ పట్ల చూపించేటటువంటి వివక్ష పట్ల పార్లమెంట్ లో 100 మంది ఎంపీలు ఉన్నారు. అదే మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు కొట్లాడదు? విభజన హామీలు ఉన్నాయి, దాని మీద పోరాటం చేయాలి కదా, చేయదు. ఇవాళ ఎంతసేపు ఇవాళ ఇదే పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు. ఆ జాతీయ ప్రాజెక్టు అనేక అవకతవకలతోటి, అనేక సాంకేతిక సమస్యలతోటి పునారిల్లుతుంటే అక్కడ ఎన్డీఎస్ఏ గానీ కేంద్ర ప్రభుత్వం గానీ కనీసం జోక్యం చేసుకోదు. కానీ ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో సాంకేతిక పరమైనటువంటి సమస్య వచ్చింది నిజం, దాన్ని ఎవరం అబద్ధమంటలేం. ఆ సాంకేతిక సమస్యని పరిష్కరించగలిగే సమస్యను పరిష్కరించకుండా దాదాపు 20 నెలలుగా 18 సంవత్సరన్నరకు పైగా దాన్ని అట్లా చూపించేస్తే ఇది ఇక్కడేమో రాష్ట్ర ప్రభుత్వం ఏమో అదొక ఎగ్జిబిషన్ లెక్క చూపిస్తుంటది. టిఆర్ఎస్ ను అప్రతిష్ట పాల్చేయడం కోసము, కేసీఆర్ గారు ప్రతిష్టను దెబ్బతీయడం కోసము చూపిస్తుంటది. తమాషనేమో ఢిల్లీ ఎన్డీఎస్ ఏమో దీనికి సహకరిస్తుంటది. ఇవాళ నేను అడుగుతున్న, ఇప్పుడు మిత్రులు ప్రస్తావించినారు కాబట్టి, తెలంగాణకు ఒక్క ప్రాజెక్ట్ అన్న 10 ఏళ్ళ అధికారంలో, అంతకు ముందు 70 ఏళ్ళు వదిలిపెట్టండి, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉన్నది రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారం కదా. తెలంగాణలో ఉన్నటువంటి జలయజ్ఞం పేరు మీద ప్రాజెక్టులు మొదలుపెట్టి మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద 1000 కోట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంట్రాక్టర్లు దండుకున్నారు తప్ప తెలంగాణ ప్రాజెక్టు ఒక్కటన్నా కల్వకుర్తి ఎత్తిపోతల పూర్తయిందా? నెట్టెంపాడి పూర్తయిందా? భీమా పూర్తయిందా? ఇంకా కోయిల్ సాగర్ పూర్తయిందా? ఏ ప్రాజెక్టు దేవాదల పూర్తయిందా? సీతారామ పూర్తయిందా? ఏ ప్రాజెక్టు పూర్తయింది చెప్పండి? 10 సంవత్సరాలు చెయ్యకపోగా మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా కాళేశ్వరం మీద దెబ్బ కొట్టడం కోసం చేస్తున్నటువంటి కుట్ర. ప్రాణహిత చెవెళ్ళ ఉన్నది. ప్రాణహిత చెవెళ్ళ ఎప్పుడు మొదలు పెట్టినారండి? 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. ఆ రోజు శంకుస్థాపన చేసిండ్రు. 2014 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కదా. మరి అదే ప్రాణహిత చెవెళ్ళ 8 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలే? కనీసం పర్మిషన్లు ఎందుకు తేలే? అదే అక్కడే మహారాష్ట్ర, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. ఈ 3 చోట్ల ఉండి కూడా దానికి సంబంధించి ఒక్క పర్మిషన్ అని ఎందుకు తీసుకురాలేదు? నిజంగా మరి మీరు ఆ పర్మిషన్లు తెచ్చి ప్రాణహిత చెవెళ్ళని పూర్తి చేస్తుంటే మీరన్నటువంటి కనీసం అవసరం వచ్చేది కాదు కదా. ఆ మాట ఎందుకు చెప్పారు? కేవలం ప్రాణహిత చెవెళ్ళ పేరు మీద 2700 కోట్లని మొబైలైజ్ అడ్వాన్స్లని దండుకున్నారు తప్ప తట్టెడు మట్టి తీయలేదు, దాన్ని ప్రాజెక్టు పూర్తి చేయలే. అదే ప్రాణహిత చెవెళ్ళ పూర్తి చేస్తుంటే ఇవాళ మీరన్నట్టు నిజంగా బ్రహ్మాండంగా అద్భుతంగా కాళేశ్వరం అవసరం వచ్చేది కాదు, ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయ్యేది. ఎందుకు జరగలేదు? ఇవాళ ఇవన్నీ మాట్లాడుకుంటా పోతుంటే ఆర్థికం అంటున్నారు. ఆర్థికం ఇక్కడ ఆ రోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత? తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఎంత? 2014 తెలంగాణ 2000 రాష్ట్రం వచ్చే రోజు తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ప్రజల పోరాటమే దేనికోసము? తెలంగాణ వివక్ష ఇవన్నీ జరుగుతుంది. తెలంగాణ బడ్జెట్ ఆదాయము 50,000 కోట్లు. మరి ఎంత? ఆ 50,000 కోట్లతోటి బడ్జెట్ ఆదాయంతో 75,000 కోట్ల అప్పులు అప్పచెప్పి రాష్ట్రాన్ని అప్పచెప్తే 2014లో జూన్ 2 నుంచి కేసీఆర్ గారు ఇవాళ మౌలిక సదుపాయాల్లో కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, పాలమూరు రంగారెడ్డి కానీ, సీతారామ ప్రాజెక్టు కానీ, డిండి ఎత్తిపోతలు కానీ, ఇన్ని ప్రాజెక్టులు టేకప్ చేసి తెలంగాణని ఒక సాగునీటి రంగంలో తెలంగాణ రైతాంగం కష్టాలను తీర్చి ఇవాళ మీకు సుప్రీంకోర్టు చెప్పింది లెక్కకుండదు. లేదా ఇదే కాళేశ్వరం విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది మీకు లెక్కకుండదు. అదే కాళేశ్వరం విషయం, అదే పాలమూరు రంగారెడ్డి విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది. కానీ
మీకు ఏ విషయం ఇదే పార్లమెంట్ కూడా చెప్పింది కాళేశ్వరం విషయంలో. పార్లమెంట్ లో అప్పటి జలవనరుల శాఖ మంత్రి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ కూడా అవినీతి జరగలేదని ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా చెప్పింది కాంగ్రెస్ పార్టీ. అదే అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నిండు పార్లమెంటులో ఉండదు. కేవలం ఇవాళ బీజేపీ కాంగ్రెస్ లు కూడబలుక్కొని తెలంగాణలో ప్రాంతీయ అస్తిత్వం లేకపోతే ప్రాంతీయ అస్తిత్వాన్ని పాతరిస్తే దెబ్బతీస్తే తాము ఇష్టానుసారంగా ఇద్దరు కలిసి తెలంగాణ వనరులని రమేష్ గారు మరి రవికుమార్ గారు చెప్పిన అంశాలకి మీ జవాబేంటి? ఆయన చెప్పిన అంశాల్లో వాస్తవమే ఉంది కదా. ఒక లెటర్ రాత్రి ఒక లెటర్ రిలీజ్ అయింది. రవికుమార్ గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. రమేష్ గారు, మరి రాత్రి 6 పేజీల లెటర్ కి సంబంధించి ప్రతి ఒక్క కాంగ్రెస్ నేతలు బహిరంగంగా అటు మీడియా పాయింట్లు ప్రెస్ మీట్లు పెట్టేసి మాట్లాడడం జరిగింది. కానీ నిజంగానే మరి రవికుమార్ గారు చెప్పినట్లుగా తెలంగాణలో కూరుకుపోయిన చాలా సమస్యలు ఉన్నాయి. మరి ఆ సమస్యల గురించి కాంగ్రెస్ నేతలు ఎందుకు స్పందించట్లేదు? ఆయన చెప్పినట్లు విభజన హామీలు కానివ్వండి, కృష్ణా జలాలు కానివ్వండి, ఇంకా వివిధ పథకాల కొనసాగింపు కానివ్వండి, చాలా ఉన్నాయి కదా. ఆ సమస్యల గురించి ఎందుకు మాట్లాడలేదు మరి కాంగ్రెస్ నేతలు? ఫస్ట్ థింగ్ ఒకటి చెప్పండి, మన రవికుమార్ గారు కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చేప్పుడు అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ ఉండే, అయినప్పటికీ కూడా 10 ఏళ్ల కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణలో ఉన్న నెట్టంపాడు గాని, దిల్లి ప్రాజెక్ట్ గాని అన్ని 16 ప్రాజెక్టులకు పూర్తి పనులు స్టార్ట్ చేసి ఒక 10 అయితే చివరి దశకు వచ్చినాయి. ఒక 10,000 కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టులన్నీ అయిపోయాయి. అటువంటి ప్రాజెక్టులన్నీ ఆపేసి కాళేశ్వరానికి డైవర్షన్ పెట్టి మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టినని మీ 10 ఏళ్ల కాలం? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టితే ఇవాళ కరీంనగర్ జిల్లాలో కానీ, వరంగల్ అక్కడ జిల్లాలో కానీ ఈ రోజు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో పండించిన పంట కన్నా ఎక్కువ పండింది ఆ టైంలో. అటువంటి తీరును తీసుకుపోయింది ఒక ప్రణాళిక బద్ధకంగా, ఒక పద్ధతి ప్రకారం. నాది నడవాలి, నేను నడవాలి, హుకుమని నడపలే. ప్రజలకు ఇదేంటంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ పథకాలు కానీ, ఆయన పాదయాత్ర ప్రతి ఒక్కరికి ఫీజు రియంబర్స్మెంట్. ఎంతో మంది ఇంజనీరింగ్లు ఇలా ఫారెన్ లో పోయి చదువుతా ఉన్నాడు ఆ రోజు చేసిన కార్యక్రమం. అటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ రోజు భూ సంస్కరణలు పెట్టి ఈ రోజు ప్రాజెక్టులు ఉన్న భూములని వేలకు వేల ఎకరాలు ఈ దొరల దగ్గర ఉంటే ఆ రోజు అందరి పేదలను వచ్చి మనకు పెత్తందాలను చేసింది. ఈ రోజు పంచపేటకి 2 తీర్ల లాభం జరిగింది. ఒకటేమో ఉత్పత్తి పెరిగిపోయింది, దేశ ఆహార పదార్థాలకు ఆ రైతులు పండించట్ల. పడావ పడిపోయిన భూములు పండలేక ఆర్థిక ఇబ్బందులతో ఆ రోజు రాష్ట్రం ఉంటుండే. అటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నది కాంగ్రెస్ పార్టీ. మీరు అటువంటి సమస్యలు ఒకటి తీయండి, అంటరాని తరం నుంచి వెట్టి శాఖ నుంచి చూసుకురండి. మేము తీసుకొచ్చిన ఇల్లేందండి కాంగ్రెస్ తెలంగాణ ముస్లిం రాజ్యంలో ఆ రోజు రావడానికి కారణం ఇటువంటి దొరలే. ఆ రోజు కూడా మన తెలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, అంతకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. మీరు అన్నట్లు ఆ ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే ఆ టైంలో చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా పంటల విషయంలో అంటే కూడా అప్పుడు 10 ఏళ్లకు ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పంటల దిగుబడి ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, పెరిగిందా లేదా? మీ మాటల్లోనే చెప్పండి. మేము 100% దీని మీద మేము క్యాలిక్యులేట్ చెప్తాము. ఆ రోజు చెప్తున్నా కదా, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వల్ల ఆ రోజు ప్రాజెక్టులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టులు మొట్టమొదటిగా స్టార్ట్ చేశారు. అలా ఒక 10 ప్రాజెక్టులు అయితే ఒక 10,000 కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టులు బయటపడేవి. అవన్నీ ఆపేసిందండి కేసీఆర్ గారు. అది పెద్ద దుర్మార్గమైన పని చేశాడు. ఆ రోజు ఆ ప్రాజెక్టులు అన్ని కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితి. వీళ్ళు ఒక్క ప్రాజెక్టు కట్టినా టీఆర్ఎస్ వాళ్ళు సొంతగా ఆ నీళ్ళకు చిక్కు నీళ్ళు అందుతుందా? ఈ రోజు అవే ప్రాజెక్టులు నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాగార్జున సాగర్ కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు కానీ ఈ రోజు కట్టిన ప్రాజెక్టులతో ఈ రోజు దేశం ఆర్థికంగా ఎదిగిన ప్రాంతంగా ఈ రోజు తెలంగాణ ముందుకు వచ్చింది. సో ప్రత్యేక రాష్ట్రం వచ్చిన మొదటి ముఖ్యమంత్రి కేసీఆరే. ఆయన కంప్యూటర్ యుగాన్ని ఇచ్చినాం. ఆషామాసి తెలంగాణ ఇవ్వలే, విచ్చ తెలంగాణ ఇవ్వలే. ఆ పూర్తి స్థాయిలో ఆర్థికంగా ఎదిగిన రాష్ట్రాన్ని ఇస్తే ఏం కూర్చొని కొన్ని ఆకర్షణ బారులు గొర్రెలు ఇచ్చి విద్యా విధానాన్ని లోబిస్ట్ గా తీసుకుపోయి యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఇటువంటి దుస్థితి తీసుకొచ్చి తెలంగాణ.
ఒకటండి రమేష్ గారు, మీరు చెప్తున్నట్లుగా అంత పరిస్థితికి తీసుకొచ్చారని అన్నా కూడా అప్పు తెచ్చారో సప్పు తెచ్చారో ఏంటో గానీ పక్కన పెట్టినా ప్రజలు మాత్రం ఆ 10 ఏళ్లు కరెంటు కోతలు లేవు, ప్రశాంతంగానే ఉన్నాము, రైతులకు సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే లేవు, ఈ తలనొప్పులు అయితే లేవు. ఇప్పుడు కొంచెం అసంతృప్తి ప్రజల్లో అయితే కనిపిస్తుంది, ప్రజల నుంచి రెస్పాన్స్. సరే, నేను ఆ విషయం గురించి మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. ఒక నిమిషం అండి, మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తానండి రమేష్ గారు. ఎస్ విజయ్ కుమార్ గారు. సో విజయ్ కుమార్ గారు ఏం చెప్తారు? రమేష్ గారు చెప్పిన మాటల ప్రకారం ప్రాజెక్టుల విషయంలో సగం వరకే ఆపేశారు. కేసీఆర్ వచ్చిన తర్వాత కొన్ని ప్రాజెక్టులు మధ్యలో వదిలేసి అన్ని ప్రాజెక్ట్స్ ని కలిపేసి అటు కాళేశ్వరం వైపు డైవర్ట్ చేశారని చెప్పేసి వారు కామెంట్స్ చేస్తున్నారు. సో ఏం చెప్తారు? ఏ ప్రాజెక్టు పెండింగ్ లో పెట్టలేదు. ఒక నిమిషం అండి రవికుమార్ గారు, నేను మిమ్మల్ని అడగలేదు, విజయ్ కుమార్ గారిని అడుగుతున్నాను. విజయ్ కుమార్ గారు చూడండి అండి, మనకు తెలంగాణ వచ్చింది నీళ్ల కోసం పంచాయతీల విషయమే. అంత ముందున్నటువంటి ప్రాణహిత చేవేళ్లకు సంబంధించినటువంటి డిజైన్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారం ఉంది, మహారాష్ట్రలో అధికారం ఉంది, తెలంగాణలో అధికారం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉంది. ఫుల్ పవర్ తోటి, మళ్ళా ఫుల్ సౌండ్ డబ్బులు కూడా అడగగానే ఇచ్చేటువంటి దాంతో ఉన్నారు. అది 2006 స్టార్ట్ చేసి 5 ఏళ్లలో ఫినిష్ చేయాలని పెట్టుకున్నటువంటిది ఎందుకు పూర్తి చేయలేకపోయారు? అది పూర్తి చేసి ఉంటే ఈ సమస్యలన్నీ ఉండకపోతుండే. అది నిజంగా అన్నట్టు ఒక తట్టడి మట్టి కూడా తీయనటువంటి అంశం, బిల్లులు ఎత్తినటువంటి మాట విషయం. ఎందుకంటే సాధ్యం కాని విషయం. ఉత్తగా ఏదో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఐవాష్ కోసం ఇంకా ముందు వెంకటస్వామి గారు ఉండే. అసలు ఫస్ట్ టైం ప్రాణహిత చేవేళ్ల డిపిఆర్ తయారు చేసినప్పుడు చాలా తక్కువ నీళ్లు తీసుకునేటట్టు ఆడ మొత్తం మళ్ళీ ఆంధ్ర తరలి వెంకటస్వామి ఆఫీసర్లను తిట్టిండు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి మీద చాలా ఫైర్ అయ్యిండు. అప్పుడు దెబ్బకు అది అప్పుడు కూడా చేంజ్ చేసేది ప్రాణహిత చేవేళ్ల. అప్పుడు ఎక్కువ నీళ్లు ఎత్తిపోసే విధంగా వెంకటస్వామి చేసిన విమర్శ కోసం అప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తున్నటువంటి సమయంలో కేసీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనుగుణంగా అప్పుడు వెంకటస్వామి గారు కూడా మాట్లాడినటువంటి అంశం. మాట్లాడితే అప్పుడు దాన్ని మళ్ళీ చేంజ్ చేసి ప్రాణహిత చేవేళ్ల ఎక్కువ నీళ్లు ఎత్తిపోసేటువంటి విషయం మీద చూశారు. కానీ అది కూడా చేయలేనటువంటి అంశం, మూలకు పడేసినటువంటి అంశం. తెలంగాణ వచ్చిన తర్వాత రీడిజైన్ చేయడం జరిగింది. రీడిజైన్ ఎందుకు? తెలంగాణ ప్రాంతము, తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ ఎత్తిపోసే అవకాశం. నీళ్లు నువ్వు ఉపయోగించుకోవాలంటే పక్క రాష్ట్రంతో నిరంతరం పంచాయతీలే ఉంటది. ఆడ ప్రాణహిత చేవేళ్లకు సంబంధించినటువంటి ఆడ గనుక బ్యారేజ్ కడితే మహారాష్ట్ర పర్మిషన్ ఇయ్యదు, కేంద్రం అనుమతి ఇయ్యదు, ఆడ అభయారణ్యం మునిగిపోయే అవకాశం ఉంటది. అది నిరంతర పంచాయతీలలో ఉన్నటువంటి అంశం. అందుకే అప్పుడు 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉన్న అందుకే ఆ తర్వాత కింద నీళ్లు ఉన్నటువంటి ఇప్పుడు మేడిగడ్డ దగ్గర కట్టినటువంటి మేడిగడ్డ బ్యారేజీ ప్రాణహిత ఈ గోదావరి 2 నదులు కలిసేటువంటి దగ్గర నీళ్లు ఎక్కువ నిరంతరం నీళ్లు ఉంటాయనే నేపథ్యంతో కట్టినటువంటిది. అది కట్టినటువంటిది మొత్తం ఉపయోగపడినటువంటిది. ఆ బ్యారేజ్ ఇంత 1,00,000 కోట్లకు సంబంధించినది. అంటే ఒక్క బ్యారేజ్ కి 1,00,000 కాలేదు. ఆ బ్యారేజ్ కుంగినటువంటి బ్యారేజ్ కి 3,000 కోట్లు మాత్రమే. ఆ ఉన్న 2 పిల్లర్లు 3 పిల్లర్లు తీస్తే 300-400 కోట్లలో రిపేర్ తోటి అయిపోయేది. ఆ రిపేర్ చేయక ఇన్ని రోజులు చేసి నీళ్ల ఇబ్బంది, ఇప్పుడు అన్ని రకాల తాగునీటి ఇబ్బంది, ఆర్థిక సంక్షోభము, ఈ ఇవన్నీ రావడంతో సంక్షోభం అవుతుంది. ఈ సంక్షోభం మీద నిరంతరం చర్చ అయితే అది మరింత విపరీతమైనటువంటి వ్యతిరేకంగా పోతుంది ప్రజల్లోకి. దాన్ని కొంచెం చేయడానికి చిన్న గీత పక్కకు పెద్ద గీత గీయాలన్నట్టు ఈ టైంలో కొంచెం ఇట్లాంటి లెటర్ లీక్ చేసడమో రాయడమో ఇవన్నీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అందుకే తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన అప్పుల విషయంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మిగులు బడ్జెట్ తో ఏం రాలేదండి. రెవెన్యూ మిగులు అంటే ఇప్పుడు కూడా మన రెవెన్యూ మిగులు బట్టి విక్రమార్క కూడా రెవెన్యూ మిగులు 5,000 కోట్లు ఉందని ఆ బడ్జెట్ లో పెట్టడం జరిగింది. అప్పుడు 70,000 కోట్ల అప్పుతోటే మనం స్టార్ట్ అయింది. వారసత్వంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 70,000 కోట్ల అప్పు. ఆదాయం ఎంత ఉండే? చాలా తక్కువ ఆదాయం ఉండే. మరి 2014 నుంచి ఇప్పటి వరకు ఆదాయం ఎంత పెరిగింది? జిఎస్డిపి ఎంత పెరిగింది? జిఎస్డిపి 5.5 లక్షల కోట్ల నుంచి 16 లక్షల కోట్లకు పోయింది. నీ ఆస్తి 16.5 లక్షల కోట్లుండి నీ అప్పులు 3-4 లక్షల కోట్లుంటే అది అప్పు కింద లెక్కే కాదు. రాష్ట్రం అప్పుల కింద ఉన్నట్టే కాదు. మీరు ఆదాయం పెంచి ఇవన్నీ ఏంది చెప్పారు. ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి చెప్పాడు, మేము వస్తే మేము తోపు 60 ఏళ్ళు పరిపాలించినటువంటి వాళ్ళం, నెలకు 2,000 కోట్ల ఆదాయం తీసుకొస్తాం, మొత్తం ప్రజలకు వంచుతాం అని మొత్తం చెప్పిర్రు. మరి ఆదాయం పెంచలేకపోతుంటే మీకు చేత కాదన్నట్టేగా. ఆదాయం పెంచలేకపోయిర్రు, మొత్తం ఉన్నదే తగ్గింది ఆదాయం. అందుకే ఈ సంక్షోభం.
ఆదాయం తగ్గే విధంగా విధానాల రూపకల్పన చేసి పరిపాలన చేసి మీ రాష్ట్రాన్ని సంక్షోభంలో పెట్టి మీ పార్టీ సంక్షోభంలో పడి మీరు ముఖ్యమంత్రి గారు కూడా సంక్షోభంలో పడి చివరికి నన్ను కోసుకొని కూరనుకొని తినే అనేటువంటి ముఖ్యమంత్రి అనే దాకా రాష్ట్రం దివాలా తీయించారంటే ఇక దీని నుంచి ఏం పడాలి? రోజు అందరు అంటారు ఆయన కోసుకొని కూరనుకొని తింటే మాకేమొస్తుంది అనే దాని నుంచి బయటపడాలంటే ఇంకో అవతల రాజకీయ పార్టీలు ఏదైనా ఇట్లాంటిది చూపించినట్లయితే ఇష్యూ 2 రోజులు ఇట్లా డైవర్ట్ అవుతుంది అనే అంశం మీదనే తప్ప రాష్ట్రం దివాలా దిగించిన వాడిని ముఖ్యమంత్రి గారు చెప్పడమే పరిపాలనకు అర్హత లేదు పరిపాలించడానికి. ఆ రోజుతోటి అయిపోయింది. ఆ రోజు కూర వండుకొని తినడం ముఖ్యమంత్రి అన్నాడంటే ఇంకేమంటారండి? ఇక రాష్ట్రం ఉన్నట్ట అయిపోయినట్ట. ఇక ఆ సంక్షోభం నుంచి బయటపడడానికి నిరంతరం ఈ రకమైన ఓ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అంటాడు, ఆయనంతలో ఆయనే అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అని. ఇది రాష్ట్రానికి మంచిది కాదండి. రమేష్ గారు తన వ్యక్తిగతంగా ఏముంటుందేమో, అరే తెలంగాణ సమాజం మాలాంటి వాళ్ళు అంతే ఏమనుకోవాలి? ముఖ్యమంత్రి ఇంత చిన్నగా ముఖ్యమంత్రి తన పేరు తానే మర్చిపోతాడా? ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఇంత దివాళా తీసిందని చెప్తాడా? అరే కొంచెం ఆదాయం పెంచుతాను, ఆదాయం ఎందుకు పెంచలేకపోయిండు? మళ్ళీ తెలంగాణ వాళ్ళం తెలంగాణ పౌరులం మేము ఏమనుకోవాలి? ముఖ్యమంత్రి ఓకే అండి విజయ్ కుమార్ గారు పెద్ద లెవెల్ ఆలోచించుకునేటట్టు అందరికీ నెగిటివ్ గా కనిపిస్తుంది కదా. ఓకే విజయ్ కుమార్ గారు ఐల్ కమ్ బ్యాక్ టు యు. ఎస్ రమేష్ గారు ఏం చెప్తారు విజయ్ గారు చెప్పిన మాటలకి? విజయ్ కుమార్ గారు చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో మాట్లాడుతారు. వెంకటస్వామి కాక గారు ఆయన ఒక ఆశయం పెట్టుకున్నాడు చేవెళ్ల ప్రాజెక్టు కాదు. ఆ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న అన్ని పర్మిషన్లతోటి ఉన్నదాన్ని కేసీఆర్ గారు డైవర్షన్ తీసుకొచ్చి వాటర్ పంపించడానికి పప్పుల ద్వారా పంపించే ఒక డైవర్షన్ ప్లాన్ చేసి దాంతో 1000 రూపాయలు వృధా ఖర్చు చేసి ఒక ప్రయోజనం లేకుండా సిద్దిపేటకు నీళ్లు తప్పించుకునే కార్యక్రమం ఇప్పుడు కొంత వాటర్ ప్లాన్ హరీష్ రావు ప్లాన్ వేసుకొని ఈ రోజు ప్రజల ఆస్తులని నాశనం పెట్టించిండ్రు. ఈ రోజు ప్రాజెక్టుల నిర్మాణం మీరు అంటున్నారు, ఆ రోజు ఎందుకు నిర్మాణించారు? ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని నిర్మాణం జరిగిందండి. మా పొన్నా లక్ష్మయ్య గారు ఇరిగేషన్ చెప్పండి, ఇప్పటికి టీఆర్ఎస్ లో ఉన్నాడు. ఆయన ఎందుకు కాలేదు? అంత టైం ఉంది. స్టార్ట్ అయింది వర్క్, స్టార్ట్ అయింది పర్మిషన్ ఒక్క పని అన్ని పూర్తయినాయి అంటున్నారు కదా, ఒక్క పేరు చెప్పండి. ఏంటిది? ఏం పేరు చెప్పాలి? 2004 నుంచి 14 మధ్య కాలంలో పూర్తయినటువంటి సాగునీటి ప్రాజెక్టు ఒక్క ప్రాజెక్టు పేరు చెప్పండి. మీరు అన్ని పూర్తయినాయి అంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్ని పూర్తి చేసిందని చెప్తున్నారు. ఒక్క ప్రాజెక్టు పేరు చెప్పండి, ఏది పూర్తయిందో చెప్పండి, ఒక్క పేరు చెప్పండి. ఏది పూర్తయిందో అప్పటి నుంచి వరంగల్ నుంచి లాస్ట్ ప్రాజెక్ట్ కానీ ఇవాళ మీరు ఒక నెట్టంపాడు కానీ ఇవాళ 16 ప్రాజెక్టులు అండి. నెట్టంపాడు అన్ని తెలంగాణ అన్ని ప్రాజెక్టులు కూడా ప్రారంభోత్సవం చేసిండు పర్మిషన్లతోటి రాజశేఖర రెడ్డి నేతృత్వం. ఒకటి రమేష్ గారు తెలంగాణలో కేవలం ఒక ప్రాజెక్ట్. ఎందుకు అంటే రమేష్ గారు చెప్పింది ఏది నిజం కాదు. ప్రాణహిత చెవెళ్లకు వాటికి అన్ని పర్మిషన్లే ఉంటే, అన్ని పర్మిషన్లే ఉన్నది నిజమైతే అదే మహారాష్ట్ర గవర్నమెంట్ 149 మీటర్ల ఎత్తుకు మించి 1 ఇంచు కూడా అంగీకరించేది లేదని ఎందుకు పేచి వచ్చింది? పర్మిషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాణహిత చెవెళ్లకు ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ లేకపోతే ఏ పర్మిషన్ ఇలాంటి వాళ్ళు విద్యులు రవికుమార్ గారు నేను మళ్ళీ మీకు సమయం ఇస్తాను. వాదనను కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడండి, తప్పులేదు. తప్పనిసరిగా మీరు మాట్లాడినా రవికుమార్ గారు మీకు సమయం ఇస్తాను. ఒక నిమిషం ఆగండి రవికుమార్ గారు ఒక నిమిషం అండి. రవికుమార్ గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రమేష్ గారు ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో కేవలం ప్రాజెక్టులకు సంబంధించి సమస్యలు ఉన్నాయి, సరే
ఆ విషయాలు పక్కన పెడితే తెలంగాణలో కేవలం ప్రాజెక్టులకు సంబంధించి సమస్యలు లేవు, చాలా సమస్యలు ఉన్నాయి. ఇందాక రవికుమార్ గారు చెప్పారు, విజయ్ కుమార్ గారు చెప్పారు, అండ్ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మాట్లాడడానికి. కాంగ్రెస్ నేతలు వచ్చి మాట్లాడడానికి అటు ప్రభుత్వ కళాశాలలో ఫ్యాకల్టీ లేరు, అటు హాస్పిటల్స్ లో సిబ్బంది లేరు, గవర్నమెంట్ స్కూల్స్ లలో టీచర్ల కొరత, పెన్షన్లు కానివ్వండి, దళిత బంధు కానివ్వండి, చాలా అంశాలు ఉన్నాయి. ఇవన్నీ విషయాల గురించి కాంగ్రెస్ నేత ఏ అంశం మాట్లాడరు, కానీ ఈ 6 పేజీల కవిత రాసిన లెటర్ గురించి మాత్రం వచ్చి మాట్లాడుతున్నారంటే ఏం చెప్తారు? ఈ సమస్యల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందా లేదా? మీరు అన్నట్లు ఈ సమస్యలపైన ఫోకస్ చేస్తే 17 నెలల్లో అసంతృప్తిని మీరు క్యాష్ చేసుకోవచ్చు కదా, దీన్ని మీరు పూర్తిగా క్లియర్ చేయొచ్చు కదా. మేము అనేది ఒకటే విషయం అండి, కేసీఆర్ గారు చేసిన పుణ్యమాన్ని ఇలా మిత్తిలకే కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు పోతున్నాయి. వచ్చిన ఆదాయం నుంచి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు దాన్ని కట్టడం జరుగుతుంది. అదే కాకుండా వారు చేసిన స్కీమ్లు, కన్స్ట్రక్షన్ కానీ, R&B వర్క్స్ కానీ, పంచాయతీరాజ్ వర్క్స్ కానీ, సర్పంచ్ వర్క్లు కానీ, పెన్షన్లు కానీ ఎవ్వరి కూడా పేమెంట్ చేయక కొన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఇట్లా పడి ఉన్నాయి. ఆ బిల్లులను సాధ్యం చేస్తారు. వీళ్ళకి ఆదాయం ఇచ్చిన అప్పుడు మాకు వెంటిపోయాడు. కొంచెం సమయం పడుతుంది, 2 నెలల లోపల ఇవన్నీ. అదే నేను అడిగిన ప్రశ్నకి మీరు స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పలేదు రమేష్ గారు. మీరు అప్పటి నుంచి ముందు నుంచి అంటున్నారు చాలా సమయం కావాలి అని. సరే సమయం ఇస్తాం, కానీ కాంగ్రెస్ నేతలు ఉత్సాహం చూస్తుంటే సమస్యల పైన కంటే ఎక్కువగా అటు బీఆర్ఎస్ పైన, కేసీఆర్ ఫ్యామిలీ పైన ఎక్కువ ఫోకస్ ఉన్నట్లు తెలుస్తుంది. ఏం చెప్తారు రమేష్ గారు? రవికుమార్ గారు చెప్పండి. కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అయిపోయింది, అది ఎప్పుడో శిథిలావస్థలోకి వెళ్ళిపోతుంది. దాన్ని ఆపే పరిస్థితి లేదు. అది శిథిలావస్థకి వెళ్తే రోజు మీరు బీఆర్ఎస్ కేసీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత అని పేర్లు తీయాల్సిన అవసరం మీకు ఉండదు. సరే రవికుమార్ గారు మీ ఫైనల్ కమెంట్స్. ఇవన్నీ ఉంటాయి. రమేష్ గారు మీకు సమయం ఇచ్చాను, ప్లీజ్ వెయిట్. రవికుమార్ గారు మీ ఫైనల్ కమెంట్స్. చెప్పండి రవికుమార్ గారు, మీరే చెప్పండి ఫైనల్ కమెంట్స్ ఏంటి? ఇక్కడ 2 విషయాలు. ఒకటి, కవిత మాట్లాడిన తర్వాత 100కి 100 పాళ్ళు అబద్ధం, డైవర్షన్ పాలిటిక్స్ కోసము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్న అంతర్గత కుమ్ములాటల్ని కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నాండి, బయట సమాజం చర్చించకుండా వాటి పరిష్కరించలేని పరిస్థితుల్లో డైవర్షన్ కోసం చేస్తున్నటువంటిది ఒకటి. ఎందుకంటే వాళ్ళ కవిత గారు ఇప్పటికి ఎక్కడ మాట్లాడలేదు. ఈ మొత్తం చర్చలో ఈ మొత్తం ఆమె మాటకు విలువ ఉంది. ఆమె మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడినా, రమేష్ గారు మాట్లాడిన దానికైనా, నాకు మాట్లాడినకైనా స్పష్టత, నేను మాట్లాడిన దానికైనా స్పష్టత వస్తుంది. ఒకటి తప్పనిసరిగా వాటన్నిటిని కూడా కేసీఆర్ గారు ఏదైతే ఉన్నదో, ఎందుకంటే 25 ఏళ్ల కాలంలో ఇటువంటి అన్నిటిని, రకరకాల సమస్యల్ని అన్నిటిని కూడా చూసిండు, వాటిని పరిష్కరించే, వాటన్నిటిని తట్టుకొని ఇవాళ నిలబడి వాళ్ళ పార్టీ ఇవాళ 25 ఏళ్ల రజతోత్సవం. విజయ్ కుమార్ గారు ఇందాక చెప్పారు కాబట్టి ఒక మాట చెప్పాలి స్పష్టంగా. చెప్పండి ప్లీజ్, కంక్లూడ్, టైం తక్కువ ఉంది. రవికుమార్ గారు, తెలంగాణకు కృష్ణానది మీద కానీ, గోదావరి నది మీద కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి ప్రాజెక్టుని కుట్రపూరితంగా అంతర్రాష్ట్ర వివాదాలు అయ్యేటట్టుగా, న్యాయ వివాదాలు అయ్యేటట్టుగా డిజైన్ చేసి ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయకుండా, ఏ ఒక్క ప్రాజెక్టు జూరాలను మొదలుకొని పులిచింతల వరకు గోదావరి మీద, కృష్ణానది జూరాలను మొదలుకొని పులిచింతల వరకు, ఇక్కడ పోచం పాడుదులు మొదలుకొని వాళ్ళ సీతారామ ప్రాజెక్టు వరకు గోదావరి నది మీద ప్రతి రవికుమార్ గారు డన్ విత్ యూ. ఎస్ విజయ్ కుమార్ గారు, మీ ఫైనల్ కమెంట్స్ ఏంటి? దోచుకుపోయిందో మళ్ళీ వాళ్ళ సేమ్ దానికోసమే రవికుమార్ గారు కుట్రలు చేస్తున్నారు. రవికుమార్ గారు ఐఎమ్ డన్ విత్ యూ అండి, ప్లీజ్ వెయిట్. ఎస్ విజయ్ కుమార్ గారు మీ ఫైనల్ కమెంట్స్. ఏం లేదండి, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సమస్యల మీదనే ఉన్నటువంటి అధికార పార్టీ దృష్టి పెట్టి రాష్ట్ర అభివృద్ధి, ఆదాయం పెంచి రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగానే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశం మీద ఆ పార్టీ నాయకులు ఎక్కువగా మాట్లాడితే ఆ పార్టీకే నష్టం జరుగుతుంది. అందుకని మీరు సంక్షోభంలో ఉన్నారని అవతలని సంక్షోభంలో సృష్టించడానికి ప్రయత్నం చేస్తే అది కొంతకాలం వరకే చెల్లుబాటు అవుతుంది. అది 1 రోజు 2 రోజులకు చెల్లుబాటు అవుతుంది. కానీ మీ శాశ్వతమైనటువంటి రాష్ట్ర అభివృద్ధి
ముఖ్యమైనటువంటిది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మీరు ఎప్పుడైతే గాడి తప్పుతారో ఇట్లాంటి సంక్షోభాలు సృష్టించాలనే చెడు ఆలోచనలతోటి మీరు ఆ రకమైనటువంటి డైవర్షన్ చేస్తే ప్రజలు కూడా హర్షించరు, తెలంగాణ సమాజం హర్షించరు ఈ విషయాన్ని. రైట్ అండి, థ్యాంక్ యూ అండి అందరికీ, డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా. ఓకే అండి, సో మొత్తం మీద అటు ఎమ్మెల్సీ కవిత రాసిన 6 పేజీల లేఖకు సంబంధించి రకరకాల విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ లేఖ పైన ఎమ్మెల్సీ కవిత ఒక స్పష్టత